డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే నా మతం, మానవత్వం, మట్టిగడ్డ, మొగ్గలో గడ్డ అంటావేందిరా బాబు. నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావో అది బహిరంగంగా చెప్పి సంతకం పెట్టు అని అడుగుతున్నారు. నీ దమ్ముంటే చెప్పు, నువ్వు ఏ మతం అయితే ఆచరిస్తున్నావో దాన్ని అక్కడ చెప్పి సంతకం పెట్టి వెళ్ళు. మానవత్వం మానవత్వం అంటున్నావు కదా, ఆ మానవత్వంతోనే బాబాయిని గొడ్డలతో అన్ని పూట్లు పొడిచావా? అదే మానవత్వంతోనే తండ్రి చనిపోతే పదవి కావాలని చెప్పి సంతకాలు పెట్టించావా? ఈ మానవత్వం మొగ్గలో గడ్డలో మాకు ఎందుకు చెప్పు. నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావో అది అక్కడ సంతకం పెట్టు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే నీకు విషయం చెప్పనా, నిజంగా నువ్వు ఏ మతాన్ని అయితే ఆచరిస్తున్నావో ధైర్యంగా చెప్పుకోలేని వెధవ్వి ఏ మతానికి కూడా న్యాయం చెయ్యలేవు అని నా ఉద్దేశం. ఇకపోతే 4 గోళ్ల మధ్యలో నేను బైబిల్ చదువుతాను అంటున్నావు. నువ్వు నిజంగా ఆచరించేటువంటి మతాన్ని 4 గోళ్ల మధ్యలో చదవాల్సిన అవసరం ఉంది? బహిరంగానే చదువు, బహిరంగానే చెప్పుకో. ఆ ధైర్యం లేని సన్నాసివి ఏ మతానికి ఏ కులానికి కూడా న్యాయం చేయలేని వెధవ్వే అని చెప్పి నేను అంటున్నాను. అందరూ ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ని ఫాలో అవ్వ ధైర్యం ఉంటే. అంతేగాని నేను మానవతావాదిని, మట్టిగడ్డని, మొగ్గగడ్డని ఎందుకురా మాకు సోది చెప్పు.